పాత ప్లాంట్ ఏదైతే స్క్రాప్ తొలగింపు ఉందో దాంట్లో గతంలో మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్ మొదటి వారంలో చాలా వరకు దినపత్రికలు ప్రింట్ మీడియా దాంట్లో మీడియా ద్వారా రావడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతాయని చెప్పి ఆరోపణలు వచ్చినాయో ఆ క్రమంలో నిజాలను నిగ్గు తెరచాలని చెప్పి మొట్టమొదటగా ఇదే ప్రెస్ క్లబ్లో ప్రశ్నించింది బహుజన్ సమాజ్ పార్టీ. మేము ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగిందో తదనంతరము కేటీపీఎస్ జెన్కో ఉన్నతాధికారులు ఒక విచారణ కమిటీ వేసిన మాట కూడా అందరికీ విదితమే. కానీ అప్పట్లోనే దగ్గర అంటే ఇప్పటి వరకు సుమారు 80% కేటీపీఎస్ స్క్రాప్ తరలింపు జరిగినాక ఇప్పుడు ఇటీవల కాలంలో ఎమ్మెల్యే గారు స్పందించడంలో ఉన్న ఆంతర్యం ఏంటో ప్రజలకు కూడా చెప్పాలి. పైగా ఆయన 2 సార్లు కేటీపీఎస్ను సందర్శించి అసలు ఏం సాధించిందో కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా. ఎందుకంటే 2 సార్లు కేటీపీఎస్ను సందర్శించిండు, ఒకసారి తను పోయిండు, ఒకసారి కలెక్టర్ గారితో పోయిండు. అయినా కూడా ఇప్పటి వరకు అక్కడ ఏదైతే ఈ కూలింగ్ టవర్స్ కూల్చివేతలు ఉన్నాయో ఆ పనులు ఎక్కడ ఆగలేదు. ఏదైతే ఈ స్క్రాప్ తరలింపు ఉందో అది మళ్ళీ యథావిధిగా జరుగుతూనే ఉంది. అదేవిధంగా శాసనసభ్యులు అక్కడ మీడియా సమక్షంలోనే విలేకరుల సమక్షంలోనే ఏదైతే గతంలో ఉన్న కలెక్టర్ గారు పాత డేట్ తోటి కూల్చివేతలకి ఎట్లా అనుమతిస్తారని చెప్పి జెన్కో ఉన్నతాధికారులను ప్రశ్నించిన మాట వాస్తవమా కాదా? ప్రశ్నించినా కూడా ఏమన్నాడంటే పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి. ఇందులో ఈ కేటీపీఎస్ స్క్రాప్లో నిందితులు తేలే వరకు విచారణ పూర్తయ్యే వరకు ఏదైతే ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ చేసే వరకు ఈ స్క్రాప్ తరలింపు జరగడానికి వీల్లేదు, ఆపి చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా 4 రోజులు గడవక ముందే మళ్ళీ స్క్రాప్ తరలింపు ఎట్లా జరుగుతుందో కూడా ఖచ్చితంగా నిజాలు నిగ్గు తేల్చాల్సిందే. అదే రకంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే జిల్లా కలెక్టర్ గారు ఉన్నాడో శాఖాపరమైన విచారణ జరుపుతామని చెప్పిన కలెక్టర్ గారు విచారణ ఎంతవరకు వచ్చిందో ఖచ్చితంగా బహిర్గతం చేయాలి. ఎందుకంటే విచారణ జరిపిస్తామని చెప్పిండు, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్క్రాప్ తరలింపును నిలుపుదల చేయాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ గారు చెప్పినా కూడా ఏ విధంగా స్క్రాప్ తరలిపోతుందో కూడా ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము బహుజన్ సమాజ్ పార్టీగా ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 100 కోట్ల రూపాయల స్క్రాప్ తరలింపులో జరుగుతున్న అవినీతి ఉందో దాని మీద ప్రభుత్వము జెన్కో ఉన్నతాధికారులు స్పందించాలి, ఈ ప్రభుత్వము నిబద్ధతతో వ్యవహరించి ఏదైతే నిపుణుల కమిటీ ఉంటుందో నిపుణుల కమిటీ తోటి విచారణ జరిపించి కేటీపీఎస్ స్క్రాప్ తరలింపులో జరిగినటువంటి నిజాలను బయటపెట్టి దోషుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందో దాన్ని అంతటిని కూడా రికవరీ చేయాలని చెప్పి కూడా మేము బహుజన్ సమాజ్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.